హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. సార్, మీరు చెప్పినట్టే అన్నీ చేశాను సార్. డాక్యుమెంట్స్ కూడా అన్నీ రెడీ చేశాను సార్. వాళ్ళు ఇంకెవరితోనో రీచెక్ చేయించినా కానీ అది మీ పేరు మీదనే అవుతుంది సార్. అప్పుడు గౌతమ్, గుడ్ జాబ్. వాళ్ళొచ్చి నిన్ను కలవడం కూడా నాకు ఒక రకంగా మంచి జరిగింది. ఆ డబ్బులు ఉంచుకో, అవసరమైనప్పుడు నేనే నీ టచ్లోకి వస్తాను. ఏ రాజు, మీరు ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా నన్నేం చేయలేర్రా. ఆఫీస్ నుంచి బయటికి పంపడం మీ వల్ల కాదు. నా నెట్వర్క్ని తట్టుకోవడం నీకంత ఈజీ కాదు రాజు. మీరు నన్ను బయటికి పంపే ప్లాన్లు వేసి నాలో ఉన్న కసిని కూడా పెంచుతున్నారా మీరు. ఈ రోజు నుంచి ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళేలా నేను చూస్తాను రాజు. రూపని నా సొంతం ఎలా చేసుకోవాలనా అని ఆలోచిస్తాను. తొందరలోనే ఈ రెండు నెరవేరేలా చూస్తాను రాజు. ఇదిలా ఉండగా సిపాయి వాళ్ళు దీపక్ని చూసి, ఇదేంటి ఇతను స్మార్ట్గా ఉన్నాడు, మరి ఈ పనికి వచ్చాడేంటి? టైము, అతనికి పని కొత్త, మీరే నేర్పించండి. రే, ఆ చీపురు ఇవ్వండిరా. తీసుకో బాబు, తీసుకో. ఒళ్ళంచి పంచే. బాబు, ఇది కూడా ఉడువు. బాబు, దీర్ఘంగా ఆలోచిస్తున్నా, ఉడువు ఫస్ట్. ఇక దీపక్ పనిచేస్తుంటే మందారం తట్టుకోలేక అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక దీపక్ మనసులో, మందారం, నేను ఎలా బ్రతికేవాణ్ణి, ఇప్పుడు నన్ను ఇలా ఊడిపిస్తున్నావా? నిన్ను, ఆ రాజుగాన్ని, రూపని అస్సలకే క్షమించను. రే, ఆ పాటాపురా. నువ్వు పని చూసుకో ఫస్ట్. రే, ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? ఆ పాటాపు. నా ఫోను, నా రింగ్ టోను నా ఇష్టం. ఇంట్లో నా పెళ్ళామే చెప్పదు, మరి నువ్వెవర్రా నాకు చెప్తున్నావు? ఇక దీపక్ కోపంతో కాలర్ పట్టుకొని, రే, ఏం మాట్లాడుతున్నావురా, ముందు ఆ పాట ఆపు. రే, కాలర్ పట్టుకున్నావేంద్రా, తీ అత్తి. అగో మేడం వస్తుంది చూడు. నమస్తే మేడం. నమస్తే. ఏ, జీతం ఇస్తుంది ఆ మేడమే. నమస్తే పెట్టవా? పెట్టు. పడకుండా కామ్గా పని చేసుకోండి. మీ పని చెత్తను తీయడం, చెత్తను ఇంకెక్కువ చేయడం కాదు. ముందు మీ పని చూసుకోండి అని చెప్పి మందారం వెళ్ళిపోగానే దీపక్ కోపంగా చూస్తూ ఉండిపోతాడు. దానికి మేడం వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం చేస్తావు? చెప్పరా, చెప్పు. చూడన్నా, ఇగో గొడవ పడుతున్నాను నాతోటి. రే, ఇతను ఎవరో తెలుసారా? ఎవరు? మన కార్పొరేటర్ మేడం భర్తరా? అయ్యో అవునా సార్, నన్ను క్షమించండి సార్, ఏదో తెలియక అలా అన్నాను సార్. ఇదిలా ఉండగా రూపరాజులు మాట్లాడుతూ ఉండగా రూప కళ్ళల్లో ఏదో పడేసరికి రాజు తీస్తూ ఉండగా ఇంతలో ప్రతాప్ చూసి రూప అని పిలుస్తాడు. వెంటనే రాజు భయంతో కారు వెనకాల నిల్చుంటాడు. ఏమైందమ్మా రూప, ఇక్కడ నిల్చున్నావేంటి? లేదు నాన్న, వస్తున్నాను. సరే పదమ్మా, ఇంట్లోకి వెళ్దాం. పద నాన్న. ఇదంతా అప్పలనాయుడు చూసి రాజు దగ్గరికి వచ్చి, ఒరే అయ్యా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? మీ అమ్మేమో పెళ్లి చేయాలని చూస్తుంది, నువ్వేమో రూపతోటి సంతోషంగా ఉన్నావు. అది సరే, ఏం చేయాలనుకుంటున్నావురా? అమ్మ జరగబోయే పెళ్లి గురించి ఆలోచిస్తుంది, నేను జరిగిపోయిన పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్న, నేను శ్వేతను పెళ్లి చేసుకోను. రే అయ్యా, మీ అమ్మ అంత ఈజీగా ఈ విషయాన్ని తీసుకోదురా. ఎలా అయినా తీసుకొని నాన్న, ఈ విషయాన్ని తప్పకుండా అమ్మకు చెప్పేస్తాను. అమ్మాయి గారి గురించి ఆలోచించకుండా ఇలా చేయడం తప్పు కదా నాన్న. ఈ విషయాన్ని నేను పెళ్లి చూపులప్పుడే చెప్పాల్సింది, చెప్పలేకపోయాను. ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా చెప్పలేకపోయాను నాన్న. ఎలాగైనా సరే అమ్మతో ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు. మరి ఏం జరుగుతుంది? రాజు శ్వేతను పెళ్లి చేసుకోకుంటే ముత్యాల పరిస్థితి ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.